స్తంభంపల్లి గ్రామ గంజవాకు సంబంధించినటువంటి సమస్య దాదాపుగా 30-40 సంవత్సరాల నుంచి మేము ఇబ్బంది పడుతూ ఉన్నాం. కాబట్టి 2023లో అప్పుడు స్తంభంపల్లి, గుండనపల్లి మరియు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజల యొక్క పోరాటంతో మేము 2023లో బీఆర్ఎస్ ప్రభుత్వం 1,80,00,000తోని హై లెవెల్ వంతెన బ్రిడ్జి శాంక్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా అప్పుడు భూమి పూజ చేసి అంతలోనే ఆగిపోయి మరి వర్క్ 6 పిల్లల వరకు స్టేజ్ వచ్చి తర్వాత కాంట్రాక్టర్ మాకు బిల్లులు అత్తలేవని చెప్పేసి నిలిపివేయడం జరిగింది. దాని ద్వారా దాదాపుగా చొప్పదండి వేములవాడ నియోజకవర్గానికి సంబంధించినటువంటి గ్రామ ప్రజలకు తీవ్ర ఇబ్బంది ఏర్పడుతున్నది. మాకు చిన్నపాటి వర్షం రావడంతోనే ముఖ్యంగా స్తంభంపల్లి, గుండనపల్లి గ్రామ ప్రజలకు చిన్నపాటి వర్షం రావడంతోనే 4 దిక్కుల అటు బోయినపల్లి కావచ్చు, శాత్రపల్లి, రామన్నపేట, ఇటు వేములవాడకు వచ్చేటువంటి 4 దిక్కుల అష్టదిగ్బంధం అయ్యే పరిస్థితి ఉన్నది. కాబట్టి గతంలో కూడా వైద్యం అందక చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఆ ప్రవాహంలో తెలియక, ఆ ప్రవాహం యొక్క ఉద్రిక్తి తెలియక రిటర్న్లో మరి అంటే సాయంత్రకాలంలో పనిచేసుకొని ఇంటికి వచ్చే సందర్భంలో కూడా కొట్టుకుపోయి ప్రమాదానికి గురయ్యేటువంటి సందర్భం కూడా ఉంది. కాబట్టి మేము కలెక్టర్ గారికి ప్రజావాణిలో దాదాపుగా 8 నెలల నుంచి ప్రజావాణిలో దరఖాస్తు ఇస్తూనే వస్తున్నాము. అదేవిధంగా 2024 ఆగస్టులో కలెక్టర్ గారు స్వయంగా స్తంభంపల్లి గంజివాగును వాళ్ళు విజిట్ చేయడం జరిగింది. కలెక్టర్ గారు కూడా వెంటనే స్పందించి ఇది వారం 15 రోజులలో ఈ వర్షాలు తక్కువ అవడంతోనే వర్క్ మొదలు చేస్తాం, పూర్తి చేస్తామని చెప్పేసినటువంటి కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను కూడా ఈ యొక్క అధికారులు కూడా ఎవరు పట్టించుకోలేదు. కాబట్టి ఇకనైనా ఇదే నెల 16వ తారీఖు రోజు దాదాపుగా 20 కిలోమీటర్ల డిస్టెన్స్లో మేము మండు టెండలో అంటే మధ్యాహ్నం 12-1 అయింది ఇక్కడ చేరుకోవడానికి. దాదాపుగా 42-41 డిగ్రీల ఎండలో కూడా మా యొక్క బాధలు చెప్పుకోవడానికి కలెక్టర్ దగ్గరికి రావడం జరిగింది. పలుమార్లు వినతి పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయినా కూడా స్పందిస్తలేదు. కాబట్టి మేము చొప్పదండి నియోజకవర్గ స్థానిక ఎమ్మెల్యే గారు మేడిపల్లి సత్యం గారికి, అదేవిధంగా వేములవాడ ప్రభుత్వ విపు శాసనసభ్యులు ఆది సినన్న గారికి, కలెక్టర్ గారికి, ప్రభుత్వానికి విన్నవించేది ఏంటంటే చిన్నపాటి వర్షం వస్తే మా పరిస్థితి చాలా దౌర్భాగ్యమైన పరిస్థితి ఉంటుంది. కాబట్టి మరి ఇప్పుడు ఈ మే 1, 2, 3 అట్లా 4-5 రోజులలో మీరు కాంట్రాక్టర్ను పిలిపించి వారికి సంబంధించినటువంటి బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో మేము ఇస్తామని చెప్పేసి వారికి మీ యొక్క ప్రభుత్వం నుంచి హామీ ఇచ్చి మా యొక్క ప్రజల యొక్క సమస్యను పరిష్కరించే విధంగా ఆ కాంట్రాక్టర్కు కలెక్టర్ గారు ఆర్డర్ చేసి వెంటనే పనులు మొదలు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఒకవేళ పని మొదలు పెట్టలేని పరిస్థితి ఉంటే మళ్ళీ ఈ జూన్ జూలైలో వర్షాలు పడితే కనుక మేము తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది ఇంటెలిజెన్స్ వారికి తెలుసు, కలెక్టర్ ఆఫీస్ తెలుసు, అదేవిధంగా పోలీస్ డిపార్ట్మెంట్కు అన్ని సంబంధించినటువంటి ప్రభుత్వ కార్యాలయాల ఆఫీసర్లకు కూడా చిన్నపాటి వర్షం అయితే స్తంభంపల్లి గంజివాగు పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కూడా తెలుసు. అయినా కూడా నిర్లక్ష్యం చేస్తున్నారు. కాబట్టి దయచేసి చొప్పదండి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు, వేములవాడ శాసనసభ్యులు, అదే కలెక్టర్ గారు మా యొక్క సమస్యకు పరిష్కారం చూపట్టాలి. ఎందుకంటే తక్షణమే పనులు మొదలు పెట్టాలి. ఒకవేళ లేట్ అయితే వర్షాలు పడితే ఆ వర్క్ మొదలు పెట్టినప్పటి నుంచి దాదాపుగా 45 డేస్ అవుతుంది కంప్లీట్ అయ్యాడని చెప్పేసి ఇంజనీర్లు చెప్తున్నారు. కాబట్టి మీరు తక్షణమే మే 1st వీక్లో మీరు పని మొదలుపెట్టి మా సమస్యకు పరిష్కారం చూపెట్టాలని మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో ఖచ్చితంగా 2 నియోజకవర్గ ప్రజలను ఇంకా మేము కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం. మా సమస్యకు పరిష్కరించేంత వరకు మేము నిరంతరం పోరాటం చేస్తామని డిమాండ్ చేస్తున్నాం.